ఈయన చూడండి ఏకంగా చేతిలో పట్టుకొని బయలుదేరుస్తున్నాడు షార్ట్స్ ని. వెల్కమ్ బ్యాక్ టు సంక్రాంతి పార్ట్ 2. ఇవైతే అమ్మవారిని చేసేదానికి పసుపు కుంకుమ ఇంటింటికాడ కలెక్ట్ చేస్తారనమాట. పసుపు కుంకుమ వాళ్ళకైతే ఇచ్చేసి మేమైతే మా తాత సమాధి కాడికి అయితే బయలుదేరామన్నమాట. మళ్ళీ నూనె అయిపోయింది, దీపం పెట్టాలని మళ్ళీ 1/2 కిలోమీటర్ నడిపించారు. ఎలానో వచ్చేటప్పుడు బండేసుకులారా అన్నారు కాబట్టి సరిపోయింది. 1/2 కిలోమీటర్ నడిచి మళ్ళీ బండ్లో పోయే కొద్దీ అక్కడైతే మొత్తం పూజ చేసేసారనమాట. అక్కడికి నేను వెళ్ళేసరికి టెంకాయ అయితే కొడుతున్నారు. ఆఖరికి అయితే మా తాత సమాధిని చూడండి ఎలా పూజించారో. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన పండగ. వీళ్ళు కొట్టే డ్రమ్స్ సౌండ్ అయితే మీరే ఒకసారి వినేయండి. ఈ డ్రమ్స్ ఎందుకు కొడుతున్నారంటే అమ్మవారిని ఊరేగించేదానికి జాగిడ అని ఒకటి కడతారనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేదాన్ని జాగిడ అంటారనమాట. దీన్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు కడతారు. ఇంకా జాగిడ్లో అమ్మవారిని అయితే కూర్చోబెట్టేసి కోలాటాలు అయితే వేస్తారనమాట. అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అయ్యే లోపల వేరే వీధులు చూద్దామని వచ్చాం. ఒక వీధిలో అయితే ఎవ్వరు భలే డాన్స్ చేస్తున్నారు. ఇంకా అన్ని వీధులు తిరిగేసి మా వీధికి మళ్ళీ వచ్చేసరికి అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎలానో మా ఇంటికాడికి రాకముందనే మేము ఇంటికి వచ్చేసాం. ఇంకా మా ఇంటికాడికి అమ్మవారు వచ్చేసరికి మా అమ్మ అయితే పూజ చేసి టెంకాయ కొట్టేసింది అనమాట. ఇప్పటికే టైం అయితే 2:30 దాటిపోయింది. ఒక పక్క మా వీధి అమ్మవారు అయితే వెళ్తే ఇంకో వీధులు అయితే వచ్చేసారు. ఈ సంక్రాంతికి అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకైతే సబ్స్క్రైబ్ కొట్టేయండి. వెళ్ళొస్తా.